భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రేపు కొత్తగూడెం క్లబ్లో పట్టభద్ర ఓటర్ల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో సమావేశానికి హాజరవుతున్న పట్టభద్ర ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు. కేటీఆర్ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, పట్టభద్రుల ఓటర్లకు వనమా పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రేపు కొత్తగూడెం క్లబ్లో పట్టభద్ర ఓటర్ల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో సమావేశానికి హాజరవుతున్న పట్టభద్ర ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు. కేటీఆర్ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, పట్టభద్రుల ఓటర్లకు వనమా పిలుపు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం టీబీజీకేఎస్ యూనియన్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా కాపుకృష్ణ నేను, అలాగే మా యూనియన్ ప్రతినిధులందరూ కూడా ప్రతి సీటు వద్దకు వెళ్ళి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిన గ్రాడ్యుయేట్స్ 2014 నుండి కూడా దాదాపు ఎక్స్టర్నల్ ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నల్గా 13,500 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో దాదాపుగా 10,000 మంది ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులై ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరినీ కూడా సంప్రదించడం జరుగుతుంది. సంప్రదిస్తే అందరూ కూడా అనడం జరుగుతుంది. కేసీఆర్ గారు మాకు ఉద్యోగం ఇచ్చింది కాబట్టినే ఈరోజు మేము ఉద్యోగం చేయగలుగుతున్నాం, లేకపోతే మాకు పరిస్థితి బాగుండకపోయేది అని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించడం వల్లనే మేమందరం కూడా బాగున్నామని చెప్తున్నారు. అలాగే ఏదైతే రాకేష్ రెడ్డి గారు ఉన్నారో రాకేష్ రెడ్డి గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికి వేస్తామని ఘంటాపదంగా ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది, పట్టభద్రులందరూ కూడా. అలాగే ఏదైతే ఎదుటిగా నిలబడ్డ వ్యక్తి ఉన్నారో బ్లాక్మెయిలర్ అని చెప్పి కూడా వాళ్ళ కాడికి పోతే మేము ఎవరిని కూడా అనడం లేదు, కానీ ఉన్న వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఆ పార్టీలు ఉంటాడు, ఈ పార్టీలు ఉంటాడు, నానా పార్టీలు తిరుగుతూ ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు అని చెప్పి. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకంగా ప్రజానీకం ఉండడం జరిగింది. రైతులు కానివ్వండి, అలాగే ఏదైతే చిన్న ఆటోలు నడుపుకునే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానివ్వండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. ఇదే మాకు కూడా అనుకుంటున్నాం. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తే ప్రజల పక్షాన ఉండి పోరాడతారని, రాకేష్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే ప్రజల పక్షాన ఉంటాడు. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చాలంటే వాళ్ళు ఓడిపోతేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వ్యక్తి ఓడిపోతేనే ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు గెలిస్తేనే వాళ్ళకు ఉరుకు అనేది వస్తుంది. ఖచ్చితంగా పబ్లిక్ అందరూ మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మేము పబ్లిక్కు పనిచేయాలని మరొకసారి గుర్తొచ్చి పబ్లిక్కు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉంటాయో వాళ్ళకు సంబంధించిన వారినే గెలిపించాలి. అలాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన రాకేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరినీ కూడా కోరడం జరుగుతుంది.